ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ కాలేజీల్లో మంచి బిల్డింగ్స్ ఈరోజు రేపు అన్ని చోట్ల మంచి బిల్డింగ్స్ కడుతున్నారు. అయితే ప్రతి ఒక్క కాలేజీలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా ఏంటంటే మోడర్న్ క్లాస్ రూమ్స్ ఉన్నాయా లేవా. అంటే క్లాస్ రూమ్లో వాళ్ళకు ఎల్సిడి ప్రొజెక్టరు ఉండి, స్పీకర్ సిస్టమ్స్ ఉండి, ఐసీటీ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫెసిలిటీస్, ఇంటర్నెట్ ఆ క్లాస్ రూమ్లో ఉంటే ఇమీడియట్గా టీచరు ఇంటర్నెట్ ద్వారా కూడా కొన్ని డెమాన్స్ట్రేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫెసిలిటీస్ ఉన్నటువంటి క్లాస్ రూమ్, స్మార్ట్ బోర్డ్స్ ఉండేటువంటి క్లాస్ రూమ్స్ ఉన్నాయా లేవా. ఏసీ ఉండాల్సిన అవసరం లేదు. అవునులేండి సార్, ఏసీ లేకపోయినా పర్వాలేదు, కానీ ఇవన్నీ స్మార్ట్ బోర్డు ఉండి, ఎల్సిడి ఫెసిలిటీ ఉండి, ఐసీటీ టెక్నాలజీ ఉండేటువంటి మోడర్న్ క్లాస్ రూమ్స్ ఉన్నాయా లేవా. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబొరేటరీస్ విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్. అంటే ఇండస్ట్రీకి అనుకూలంగా ఎప్పుడైతే ఈ కాలేజీలో ఎవ్రీ 2 yearsకు 4 yearsకు సిలబస్ మారుస్తాం, కరికులం చేంజ్ చేస్తాం. ఆ కరికులంకు చేంజ్కి అనుగుణంగా ఏ రోజుకు ఆ రోజు సరిపడేటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఆ ల్యాబొరేటరీస్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత వీళ్ళకు సెమినార్ హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్, ఆడిటోరియంస్ ఉన్నాయా లేవా. ఎందుకు ప్రతి ఒక్కరు క్లాస్ రూమే కాకుండా స్టూడెంట్స్ ఏమైనా ప్రజెంట్ చేయాల్సిన అవసరం వస్తుంది, లేదంటే బయట నుంచి ఏదైనా కొన్ని గెస్ట్ లెక్చర్స్ అరేంజ్ చేయాల్సి వస్తుంది, కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ సరిపడేటట్టు మనం సెమినార్ హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్, ఆడిటోరియంస్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. తర్వాత లైబ్రరీ రిసోర్సెస్, స్పేషియస్ లైబ్రరీ, బుక్స్, వాళ్ళకి బుక్స్, జర్నల్స్ ఇవన్నీ ఉన్నాయా లేవా. సో క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్, సెమినార్ హాల్స్, ఆడిటోరియంస్, లైబ్రరీ, ప్లే గ్రౌండ్స్. ఇంకా ఫర్ ది హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ సరిపడేమైనా. కొంతమందికి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, మంచి గ్రౌండ్ ఉందా లేదా అని ఇవి నెక్స్ట్ ఇవంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తుంది. ఫస్ట్ క్వాలిటీ ఫ్యాకల్టీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్.